బిడ్డలారా, ప్రభువును రక్షకుడని యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 68:5 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనము ఒంటరితనాన్ని అనుభవించేటప్పుడు, ఎల్లప్పుడూ మనతో కూడా ఉండేవారు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఒక ఒంటరితనం, అయ్యో నాకు ఎవరు లేదు, నా పక్షములు ఎవరు లేదు, నాతో కూడా ఎవరు లేదు, నన్ను ఓదార్చువారు ఎవరు లేదు, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానే అని ఏడుస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న కథ మనకు తెలిసి ఉండవచ్చు. ఒక యవనస్తుడు ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్తుతించేటువంటి ఒక వ్యక్తి, దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా, నీతో కూడా నేనున్నానని వాగ్దానం చేశారే, ఇదిగో నాతో కూడా మీరు ఉంటే నేను వాకింగ్ చేసేటువంటి యొక్క మార్గంలో మీ అడుగు జాడలను నేను చూడాలి, మీ అడుగు యొక్క గుర్తులను నేను చూడాలి అని వెళ్ళి వెతికాడంట. వాడు నడిచినటువంటి యొక్క మార్గంలో ఇంకొక వ్యక్తి యొక్క అడుగు గుర్తులు ఉండిందంట. దేవుని నామాన్ని మహిమపరిచి గణపరచాడంట, దేవా మీరు నాతో కూడా ఉన్నారని. దేవుని బిడ్డలారా, కొద్ది రోజులైంది, చాలా వాని జీవితంలో కష్టం పైన కష్టం, పోరాటం పైన పోరాటం, ఉపద్రవాల పైన ఉపద్రవాలు. అని ఆ రోజు దేవుని అడిగాడంట, ప్రభువా, నేను బాగుండేటప్పుడు నాతో కూడా మీరు ఉండారు, ఇదిగో నేను కష్ట మార్గంలో వెళుతున్నానే, ఇప్పుడు నాతో కూడా మీరు ఉన్నారా అని నేను వెళ్ళి ఆ మార్గంలో నేను వాకింగ్ చేసే త్రోవలో మీ అడుగు జాడలు ఉన్నదా అని నేను చూస్తాను, నాకు ఒక ధైర్యంగా ఉండని ప్రభువా అని వెళ్ళి చూశాడంట. చూస్తే ఒకే ఒక వ్యక్తి యొక్క అడుగు గుర్తులు మాత్రమే అక్కడ ఉండిందంట. దేవుని బిడ్డలారా, వాడు ఏడవడానికి ప్రారంభించాడంట, ప్రభువా, నేను సంతోషంగా ఉండినప్పుడు నాతో కూడా మీరు ఉండారు, నేను దుఃఖంతో వేదనతో ఉపద్రవంతో ఉన్నప్పుడు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారే అని ఏడ్చాడంట. వెంటనే ప్రభు వానితో మాట్లాడడానికి ప్రారంభించాడంట, నా బిడ్డ, నువ్వు సంతోషంగా ఉండేటప్పుడు నీతో కూడా నేను ఉండాను, కానీ నువ్వు దుఃఖంతో వేదనతో ఆ వేదనలతో ఉపద్రవాలతో ఉన్నప్పుడు నేను నీతో కూడా లేదు, కానీ నిన్ను నా భుజం పైన ఉంచుకుని ఉన్నాను. అక్కడ నువ్వు గమనించినది నీ అడుగు జాడలు కాదు, అది నా అడుగు జాడలు, నేను నిన్ను మూసుకుని ఉన్నాను బిడ్డ అని అన్నాడంట. ఈ యొక్క వార్తలను వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చోలిపోయి ఉన్నారా, దుఃఖంతో వేదనలతో ఉన్నారా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, మీరు సంతోషంగా ఉండేటప్పుడు మీతో కూడా దేవుడు ఉండొచ్చు, కానీ మీరు దుఃఖంతో ఆవేదనలతో ఉపద్రవాలతో ఉండే పరిస్థితుల్లో మీతో కూడా దేవుడు ఉన్నాడు అనే దానికంటే, మీ ఒంటరి పరిస్థితులను గ్రహించే దేవుడు మిమ్మల్ని మోచుకున్న తండ్రిగా ఆయన ఉంటుంటాడు. సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, చోలిపోవద్దండి. ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా ఆయన నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను దీవించండి, మీ రక్త కోటలో దాచుకోండి, వీళ్ళను ముట్టండి, సహాయం చేయండి. తండ్రి లేని వారికి తండ్రిగా మీరు ఉన్నారే. ఈ ఉదయకాల సమయంలో ఎవరంతా దుఃఖంతో ఆవేదనలతో ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవించి, అయ్యో నేను దిక్కులేని అనాథను, నేను ఒంటరిగా ఉన్నా, నేను ఎవరంతా ఏడుస్తున్నారు, వాళ్ళను ఓదార్చండి, వాళ్ళ పక్షంలో ఎవరు ఉండండి, వాళ్ళకు సహాయం చేయండి, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నాయనా. వాళ్ళ జీవితంలో మీరు ఉండి వాళ్ళకు సహాయం చేయండి, వాళ్ళ పరిస్థితులు మారును కాక అయినా వాళ్ళ కన్నీటిని తుడిచి ఒక అద్భుతాన్ని చేయండి. ఈ రోజంతా మీ బిడ్డలు నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you. Have a good day.